ఢిల్లీ 300 సార్లు పోతా అంట. ఢిల్లీలో మకాం పెట్టిండు, వ్యాపారం పెట్టిండు, ఢిల్లీ చుట్టుపక్కల ఆస్తులు కొంటుండు, వ్యాపారాలు చేసుకుంటుండు. అందుకే ఈ రోజు అఫీషియల్ చెప్పేసిండు, నేను ఇంకా రాబోయే రోజుల్లో 300 సార్లు ఢిల్లీకి పోతా. ఇప్పటికీ 40 సార్లు పోయిండు. కేంద్ర మంత్రి చుట్టూ తిరిగిండు, ప్రధానమంత్రి చుట్టూ తిరిగిండు, రూపాయి వస్తలే అని చెప్తున్నాడు. ప్రధానమంత్రిని ఎదుర్కోలేక ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటుండని చెప్తున్నాడు. ఇది ఆయన చాదగాంతనం. ఇక్కడనేమో ప్రధానమంత్రి మంచోడు, పెద్దన్న అంటున్నాడు, కానీ రూపాయి వేయలేకపోయింది. ఇప్పటి వరకు సమాధానం చెప్పలేకపోయిండు. ఇది చాలా క్లియర్ గా బీజేపీ కాంగ్రెస్ యొక్క అనుబంధం బయటపడ్డది. బీజేపీ ఎమ్మెల్యేనే పేపర్ స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. మా పార్టీ నాయకులని, సీనియర్ నాయకులని రహస్యంగా ముఖ్యమంత్రి కలుస్తున్నాడు అని బాధంగా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే చెప్తే, ఈరోజు సభలో ముఖ్యమంత్రి గారు బీజేపీ ఫ్లోర్ లీడర్ని మా నాయకుడే భవిష్యత్తులో ఇక్కడ వచ్చి పనిచేస్తాడని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది. ఈరోజు దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏ రకంగా ఈరోజు ఢిల్లీలోనేమో కొట్లాట, గల్లీలోనేమో బీజేపీ కాంగ్రెస్ దోస్తీ మరొకసారి బయటపడ్డది. దానికి తోడు బీజేపీ మా సహచర సోదరుడు కూడా చాలా బాగా మాట్లాడినాడు, చాలా సంతృప్తి వ్యక్తం చేశాడు, చాలా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ రకమైనటువంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదు మేము. వాస్తవానికి కాంగ్రెస్ బీజేపీకి ఉన్నటువంటి సైద్ధాంతిక విభేదాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఓపెన్ గా బయటపడ్డ సంగతి చూస్తా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు 3 గంటలుగా చేసిన ప్రసంగం అంతా కూడా పసలేనిది, కేవలం విషగెక్కింది తప్ప దాంట్లో ఏ సందేశం లేదు, సారాంశం లేదు, ఒక దిశ లేదు, దశ లేదు. ప్రజలందరూ కూడా పక్కదో పట్టించే ప్రయత్నం చేసిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.